హిందూ పరిషత్ యొక్క కేంద్రీయ ఉపాధ్యక్షులు వారి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారు. ముందుగా స్వామీజీ ఆ గీతానికి సంబంధించిన విషయం ఒక్క నిమిషం మన ముందు ప్రస్తావన చేస్తారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, హరే కృష్ణ. ముందుగా మాకు ఈ అవకాశాన్ని కల్పించిన విశ్వ హిందూ పరిషత్ అందరికీ ధన్యవాదములు. ఇంత చక్కని కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రతి హిందువులో కూడా వారి యొక్క ఆత్మగౌరవాన్ని నింపుతున్న ఈ కార్యక్రమానికి తోడ్పాటు అందించిన అందరికీ కూడా నా నమస్కారములు. హరే కృష్ణ. భగవద్గీత భగవంతుని స్వాఖ్యాతన స్వయంగా చెప్పబడింది. ఇస్కాన్ వారు ఘర్ ఘర్ గీత హర్ ఘర్ గీత అంటే ఇంటింటికి భగవద్గీత అనే ఒక క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. ఆ విధంగా 55 కోట్ల పైచులకు భగవద్గీతల్ని పంచడం జరిగింది. భగవద్గీత అనేది అది జీవన గీత, అది మరణ గీత కాదు. దురదృష్టవశాత్తు మృత్యు సమయంలో భగవద్గీత పెడుతున్నారు. బతుకున్నప్పుడు వినాల్సిన దాన్ని చనిపోతున్నప్పుడు వింటున్నారు. అది మన దురదృష్టం. అది కాబట్టి భగవద్గీత ప్రతి ఒక్కరికి వెళ్ళాలి. మరియు మన వాడుక భాషలో భగవద్గీత ఒక సాంగ్ రూపంలో ఉండాలి అని చెప్పి ఈ గీతా జయంతి సందర్భంగా డిసెంబర్ 12వ తేదీ గీతా జయంతి సంవత్సరం మేము ఒక సాంగ్ తయారు చేశాము. కానీ ఎప్పుడైతే విశ్వ హిందూ పరిషత్ వారు ఎంత అద్భుతమైన బృహత్తరమైన కార్యక్రమాన్ని నిర్వహించాలో తెలిసిందో ఆ కార్యక్రమంలో ఈ యొక్క సాంగ్ రిలీజ్ చేయడం ద్వారా మీ అందరి యొక్క ఆశీస్సులు దొరుకుతాయని చెప్పి, మరియు ఈ పాట ప్రతి ఇంటికి వెళ్ళాలి, ఇంటింటికి వెళ్ళాలి, ప్రతి ఒక్కరికి భగవద్గీత విలువ తెలియాలి, దానికి ఎంతకు మించి సువర్ణ అవకాశం దొరకదని చెప్పి మేము వారిని అప్రోచ్ చేయడం జరిగింది. వారు ఎంతో సుహృద్భావనతో మాకు అంగీకారం తెలిపారు. కాబట్టి గోకురాజ్ గంగరాజ్ గారు జాతీయ విశ్వ హిందూ పరిషత్ ఉపాధ్యక్షులు వారి స్వహస్తాలతో ఈ సాంగ్ ని రిలీజ్ చేయమని చెప్పి వేడుకుంటున్నాను సభాముఖంగా. హరే కృష్ణ, జై శ్రీరామ్. జై శ్రీరామ్. ధన్యవాదాలు. రేపు నుంచి ప్రారంభమైంది చూడండి ఆ గీతం. ब्रह्मरूपा न संशयः अर्थमात्राक्षरा नित्या स्वनिर्वाच्य पदात्मिका भगवद्गीता भगवद्गीता जगत्तुलो मनुष्युडे महात्मुडै चरिंचगा धरित्रिके लभिंचिन महावरं तमस्सुने उषस्सुतो निरंतरं हरिंचगा मनस्सुले धरिंचिन महायुधं प्रपंचमे धरिंचगा ई जन्मवे भरिंचगा भगवंतुडे अंदिंचिन महाद्भुतं भगवद्गीता 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 स्वभावमे प्रतिक्षणं विनाशमे स्वार्थमु अराचकम् अधर्ममे मनिषिलो दुरासले मनसुलो असूयले अंतटा अशांतितो प्रयासले ई कलिबंधनाना पाशालु त्रंची मोक्षा
భగవద్గీత 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 భగవద్గీత. శ్రీమన్నారాయణ త్రిదండి చిన్నజీవి స్వామీజీ వారిని వేంచేసి భక్త మహాశైలందరికీ కూడా తమ అమూల్యమైన అనుగ్రహ భాషణాన్ని అందించి ఉత్తేజితం చేయవలసిందిగా మీ పాదాలను బట్టి ప్రమాణం చేస్తూ ప్రార్థిస్తున్నాను. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆలయాల మీద మీకుండే ప్రేమ, ఆలయాలని కాపాడుకోవాలనుకునే మీ దీక్ష, గ్రామ గ్రామాల నుంచి వచ్చినటువంటి ముదుసలులు కూడా ఇక్కడ ఉన్నారు. మేము ఇందాక వస్తుంటే చూసాం, కర్ర పట్టుకుని నడిచేటటువంటి 80 సంవత్సరాలు దాటినటువంటి మాతృమూర్తులు కూడా అలా వంగుతూ 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 నడిచి వస్తున్నారంటే మీలో ఉండేటటువంటి ఆలయాల పైన మీ శ్రద్ధ ఆలయాలకి రక్ష. ఇది వర్ధిల్లాలి అని ముందుగా మేము ప్రార్థన చేస్తున్నాం. ఆలయాల గురించి చాలా మాట్లాడారు, ఇప్పటిదాకా మీకు చాలా చెప్పారు. మేము మిమ్మల్ని 2 సామాన్యమైన మాటలు అడుగుతాం, మీరు సమాధానం చెప్పాలి. మీలో ఎంతమంది సెల్ ఫోన్లు వాడతారు? అందరూ వాడతారు. సెల్ ఫోన్ కొంతసేపు వాడిన తర్వాత ఏం చేయాల్సి వస్తుంది? దానికి మళ్ళీ రీఛార్జ్ చేయాలి. చెయ్యకపోతే సెల్ ఫోన్ పనిచేస్తుందా? సెల్ ఫోన్ లేకపోతే మన రోజు గడుస్తుందా? ఏది కట్టాలన్నా ఏది పెట్టాలన్నా లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా, పడుకున్నప్పటి నుంచి మళ్ళీ తెల్లారిగట్ట లేచేదాకా సెల్ ఫోన్ మీద ఆధారపడ్డ బతుకులు మనవి, అవునా కాదా?
మరి ఆ సెల్ ఫోన్ రీఛార్జ్ చేసుకోవాలా వద్దా? చేసుకోవాలంటే సెల్ ఫోన్ ఎక్కడ పెట్టాలి? ఎక్కడో ఒక పాయింట్లో పెట్టాలి కదా. ఆ పాయింట్ పెర్ఫెక్ట్ గా ఉండాలా వద్దా? వంకర టింకర కనెక్షన్స్ ఉంటే అది పనిచేస్తుందా? పనిచేయదు. మన శరీరమే ఒక సెల్ ఫోన్ అనుకోండి, మన జీవితమే ఒక సెల్ ఫోన్ జీవితం. మన భారతీయ జీవన వ్యవస్థ ఒక సెల్ ఫోన్ జీవితం అనుకోండి. ప్రొద్దున లేచినప్పటి నుంచి మర్నాటి ప్రొద్దున లేచేటంత వరకు ఎన్ని పనులు మనం చేస్తున్నామో వీటన్నిటికీ కూడా కేవలం బతుకు కోసం మనం చేయటలా, భగవంతుడి సేవగా చేస్తున్నాం. వివాహం జరిగినా భగవత్ సేవగా, భోజనం చేసినా లోపలుండే అంతరాత్మకి మన నైవేద్యం పెడుతున్నట్టుగా, వివాహం జరిగి కాపరం చేస్తున్నా మన తర్వాత ఆ సేవ కొనసాగించే వారసులు కావాలి అని జీవితం అట్లానే చేస్తున్నామా లేదా? ఏ పని మనం చేసినా దైవ సేవగా చెయ్యాలి అని, అది ఒక యజ్ఞంగా భావించాలి అని మనకి మన పెద్దలు, మన గురువులు, మన తల్లిదండ్రులు నేర్పిస్తే ఈ జీవితం అనేటటువంటి సెల్ ఫోన్ని మనం అట్లా సాగిస్తున్నాం, అన్ని వ్యవహారాలు చేస్తున్నాం. మరి దీనికి రీఛార్జ్ ఎక్కడ పెట్టాలి? మనలో ఉండే ఆ భావనని ఎక్కడ మనం రీఛార్జ్ చేసుకోవాలి? ఆ రీఛార్జ్ సెంటర్ ఆలయం. ఆలయంలో మనం మళ్ళీ మన యొక్క మనస్సుని రీఛార్జ్ చేసుకోవాలంటే ఆలయపు వ్యవస్థ బాగుండాలా వద్దా? మరి రీఛార్జ్ పాయింట్ సరిగ్గా పనిచేయకపోతే మీ సెల్ ఫోన్ ఛార్జ్ అవుతుందా? అట్లానే ఆలయ వ్యవస్థ బాగోలేకపోతే, ఆలయ వ్యవస్థ సరిగ్గా సాగకపోతే మన జీవితానికి కూడా మళ్ళీ అర్థం చెప్పుకోగలిగే స్థితి ఉండదు. కనుకనే ఆలయాలు బాగుండాలి. మీరందరూ ఇక్కడికి దేనికోసం వచ్చారు? ఇప్పుడు ఆలయ వ్యవస్థ బాగుండాలి అని అడగడానికేనా కాదా? ఇది బాగుండాలి అనే గతంలో మహారాజులు ఆలయాలు కట్టినప్పుడు, జమీందారులు ఆలయాలు కట్టినప్పుడు వాటికి వందల ఎకరాల భూములు ఇచ్చి, లక్షలు ఖరీదు చేసే ఆభరణాలు ఇచ్చి, వాటి పోషణకి ఎంతెంతో పెద్ద పెద్ద వ్యవస్థని చేశారు. ఎందుకనంటే ఆ వ్యవస్థతోటి ఆలయం బాగా సాగితే ఆలయానికి వచ్చే మనందరి జీవితాలు సమర్థవంతం అవుతాయి. మన జీవితాల్లో మనం హాయిగా బ్రతకగలుగుతాం, సమాజం సుఖశాంతులతో ఉంటుంది అనే సంకల్పంతో ఒక మన రాష్ట్రంలోనే తీసుకుంటే సుమారు ఆలయాలకి 15 లక్షల ఎకరాల భూమి ఉంది ఉండేదిట. అది క్రమంగా ఐసుగడ్డ కరిగినట్టుగా డిపార్ట్మెంట్ల చేతుల్లోకి వెళ్ళిన తర్వాత కరిగి ఈ వేల్టికి ఒక 4.5 లక్షల ఎకరాలుగా మిగిలింది. అంటే ఎంత పోయింది? ఆలయాలకి చెందినటువంటి ఆస్తులు, ఆలయాలకి చెందిన భూములు, ఆలయాల్లో జరిగే ఆరాధనలు, ఆలయాలకు సంబంధించిన మనందరి యొక్క జీవితానికి కావలసిన నిర్ణయాలు ఎవరు చేయాలి? అసలు అవేమిటో తెలియనటువంటి ఆఫీసుల్లో పనిచేసుకునే అధికారులు చేయాలా?
ఎవరు చేయాలవి అడగడానికే ఇప్పుడు మీరందరూ ఇక్కడికి వచ్చారు. అది ఎవరిని అడగాలో మీ అందరికీ తెలియాలనే మన విశ్వ హిందూ పరిషత్ ఇక్కడ ఇంతమందిని సమావేశపరిచి ఇంతమంది పెద్దలని ఇక్కడికి తీసుకొచ్చి మీ అందరి ముందర ఇక్కడ కూర్చోపెట్టింది. మన రాష్ట్రంలో అన్ని మూలల నుంచి మిమ్మల్ని అందరినీ ఇక్కడికి తీసుకొచ్చిన కారణం ఎవరిని మనం అడగాలి, దాన్ని ఎవరి ద్వారా నడపాలి అనేది మీకు తెలియచేయడం కోసం. ఆలయాల్లో పూజ జరగాలంటే 5 నిమిషాలు చెయ్యండి, అరగంట చెయ్యండి అని ఎవరు చెప్పాలి? ఒక ఆఫీసర్ చెప్పాలా? ఒక ధర్మాధికారి చెప్పాలా? ఎవరు చెప్పాలి? కట్టుకున్న ఆలయాలు మీరు కట్టుకున్నారు. ఈవేళ మన ఆలయాల్లో, మన కాలనీస్లో, మన ఉండే ఊళ్ళల్లో చిన్న చిన్న ఆలయాల్ని మనం కట్టుకుంటున్నాం. మీరందరూ కట్టుకుంటున్నారు. ఒక్కొక్కరు కొద్ది తాము సంపాదించే సంపాదనలో అక్కడక్కడ పెట్టి ఆలయాల్ని మీరందరూ కట్టుకున్నారు. కట్టుకున్న మీకు దాన్ని నడపడం చేత కదా? చేతన అవును, మేం కట్టుకున్న ఆలయాన్ని మేము బాగా నడపగలము. ఎంతమంది అనుకుంటున్నారు? మీరు అందరికీ వచ్చు. కట్టిన ఆలయాన్ని మీరు ప్రతిష్ఠ చేశారా? ఎవరైనా పెద్దలని పిలిపించి చేయించారా? ఎవరో అయ్యగారు, ఎవరో ఒక స్వాములారు, ఎవరో ఒక సంప్రదాయపు పండితులు వాళ్ళేనా ప్రతిష్ఠ చేసింది? లేకపోతే మనమే చేసేసామా? పెద్దవాళ్ళు వచ్చి కదా చేశారు. ఆలయంలో జరిగే ఏ సేవైనా, ఆలయానికి చెందిన ఆస్తులైనా, ఆలయానికి చెందిన ఆరాధనాది వ్యవస్థ అయినా ఎవరు ఆయా ఆలయాలకి ప్రతిష్ఠాదులు జరిపి అక్కడ జరగవలసిన కార్యాలు ఇవి అని ఒక నిర్ణయం చేశారో దానికి సంబంధించిన ఏ నియమ నిర్ణయాలైనా వాళ్ళ చెప్పు చేతల్లో ఉండాలే తప్ప ఆఫీసర్స్ చేతిలో ఉండకూడదు. ఆఫీసర్స్ ఉంటామంటే మాకు అభ్యంతరం లేదు, కానీ ఆ ప్రతిష్ఠాదులు చేసినటువంటి పెద్దలు ఎవరున్నారో వాళ్ళ ఆదేశానికి విరుద్ధం కాని రీతిలో వాళ్ళు వాటిని నిర్వహించగలిగేట్టుగా అయితే వాళ్ళు ఉండాలి. లేకపోతే వాళ్ళు అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. అంగీకరిద్దామా? దానికి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉండాలా పోవాలా అది తర్వాత వాళ్ళు నిర్ణయం చేస్తారు. కానీ ఇప్పుడు మనం కోరేది ఒకటే, ఏ ఆలయమైనా, అది చిన్న ఆలయమైనా, తిరుపతి లాంటి పెద్ద ఆలయమైనా, సింహాచలం లాంటి ఆలయమైనా, దుర్గా అమ్మవారి ఆలయం లాంటిదైనా, వేములవాడ లాంటి ఆలయమైనా, ఏ ఆలయమైనా కానివ్వండి, ఆ ఆలయపు విధానం, ఆలయపు సంప్రదాయం, ఆలయపు పద్ధతి, అక్కడ ఆచారం, అక్కడ కట్టుబాట్లు వాళ్ళు చెబితే మనం అందరం వాటిని పాటిస్తున్నాం. ఇలా జరగాలి అని వారు నిర్ణయం చేస్తే మనం అందరం మన ఆఫీసులను, ఉద్యోగాలను, వ్యాపారాలను పక్కన పెట్టి అందులో సేవలు అందిస్తున్నాం. కుర్రవాళ్ళంతా అందులో ఎన్నెన్నో రకరకాలైనటువంటి ఉత్సవాలు చేస్తున్నారు. పెద్దలు చేసిన నిర్ణయానికి కట్టుబడి సమాజం అంతా దాంట్లో కట్టుబడి ఉండేటప్పుడు దానిని సక్రమంగా నిర్వహించడానికోసమనే ఉండేటటువంటి ఆ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో ఉండే అధికారులు వాళ్ళకి ఏది అవసరమో దాన్ని చేయడానికి వాళ్ళు ఉండాలే తప్ప వాళ్ళు చేసేదాన్ని ఇది చేయకండి, అది చేయకండి, ఇలా చేయకండి, అలా చేయకండి అని చెప్పడానికి వాళ్ళకి అధికారం ఉండదు, ఉండకూడదు. ఒప్పుకుందామా దీన్ని? మీ ఆలయంలో ఉత్సవం 5 రోజులు జరగాలి అంటే ఆ జరగడానికి అక్కడ ఉండేటటువంటి పద్ధతిని ఎట్లా వినియోగించాలో దాన్ని పెద్దలు నిర్ణయం చేస్తే వాళ్ళని
ఎగ్జిక్యూట్ చేయమని చెప్పండి, అమలు పరచమని చెప్పండి. అది దాటి వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు. 1817లో ప్రారంభమైంది అసలు యాక్ట్. 1840లో దానికి ఒక స్వరూపాన్ని కల్పించి ఒక మేనేజ్మెంట్ కమిటీస్ దీంట్లో పెట్టుకోవచ్చును పెట్టారు. కానీ దురదృష్టం కొద్దీ ఈవేళ అలాంటి కమిటీలన్నీ రాజకీయ నాయకుల వల్ల వస్తున్నాయి. ఆఫీసర్లంతా బ్యూరోక్రటిక్ సిస్టంలో వస్తున్నారు. మొత్తానికి వీళ్ళు వాళ్ళు కలిపి దొందుకి దొందు అన్నట్టుగా ఆలయపు ఆస్తులని ఆలయపు ఆచారాలని కూడా పాడు చేస్తున్నారు. ఆస్తులన్నీ పోతున్నాయి. ఇందాక మన వారు లెక్కలు చెప్పారు. అక్కడ ఆధీనంలోకి మీరు తీసుకున్నప్పుడు ఇంత ఉండేది, ఇప్పటికి ఇంత అయింది, ఏం చేస్తున్నట్టు మీరు అని అడిగారు ఇందాక. అది వాస్తవం. మనం ఒక్క మాట జ్ఞాపకం పెట్టుకుని ఇక్కడి నుంచి ఇంటికి వెడదాం. మన ఆలయాలు, అది చిన్న గ్రామంలో చెట్టు కింద ఉండేటటువంటి ఓ అమ్మవారి సన్నిధి అయినా, ఎప్పటి నుంచో 100 సంవత్సరాలుగా వస్తుండేటటువంటి ఒక పెద్ద ఆలయమైనా, అక్కడ జరిగే ఆరాధనాది విధానాలని నిర్ణయం చేసేటటువంటి సంప్రదాయ ధార్మిక ఆచార్యులు పెద్దలు ఉన్నారు. వారి ఆదేశానికి విరుద్ధంగా అక్కడ ఏమీ జరగకూడదు. ఇది ఒకటి. రెండవది, ప్రతి ఆలయానికి కొంత ఆస్తి ఉంది. ఒక్కొక్క ఆలయానికి 1000 ఎకరాలు ఉంది. ఒక ఆలయానికి హుండీలో వచ్చే 4 డబ్బులు కావచ్చు. ఆ ఆస్తి ఈవేళ మనకి తరిగి కనిపిస్తోందంటే దాన్ని ఆక్రమించుకున్నటువంటి వాళ్ళు మధ్యలో ఎంతో మంది ఉన్నా 1996వ సంవత్సరంలో సుప్రీంకోర్టు ఒక నిర్ణయం చేసింది. ఆలయానికి చెందిన ఆస్తి ఎప్పుడు ఎక్కడ ఉన్నా, అది ఎన్ని చేతులు మారినా అది తిరిగి ఆలయానికే చెందించబడుతుంది. ఆక్రమించిన వాళ్ళందరినీ కూడా పక్కకి తొలగించడం జరుగుతుంది అనేది సుప్రీంకోర్టు నిర్ణయం చేసి ఇచ్చింది. అది అమలు జరిపించాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. ఎందుకంటే ఆలయాల మీద ఆధారపడ్డ వాళ్ళ మనమే. అందుచేత మనం కోరేది ఆలయాల యొక్క ఆస్తులను ఎవరెవరు ఎక్కడెక్కడ ఎంతెంత ఆక్రమించుకున్నారో అవన్నీ మళ్ళీ తిరిగి ఆలయానికి వచ్చేట్టుగా చెయ్యాలి. అడుగుదామా వద్దా? ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఆలయాల్లో జరిగేటటువంటి ఏ ఆరాధన సమయాలు, ఆరాధనలో వాడే పదార్థాలు, ఆరాధనా సంబంధమైనటువంటి అంశాలని ఆయా ఆలయాలకు సంబంధించినటువంటి సంప్రదాయాన్ని, ఆగమాన్ని, పద్ధతిని తయారు చేసినటువంటి వ్యక్తులెవరో వాళ్ళ ఆదేశానికి అతిక్రమించి ఏ అధికారి కూడా జరపడానికి వీల్లేదు.
భూమి మీదకి దిగింది నువ్వు నేను పుట్టిన ఆంధ్రప్రదేశే. తెలుసా తెలీదా? మొదటి అవతారం ఏది? మత్స్యావతారం. మత్స్యావతార దేవాలయం ఎక్కడుంది? నాగలాపురం ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్. రెండో అవతారం ఏది? కూర్మావతారం, శ్రీకూర్మం ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్. మూడో అవతారం ఏది? వరాహ అవతారం, వరాహ క్షేత్రం ఏది? తిరుమల ఎక్కడుంది? చెప్పండి. ఆంధ్రప్రదేశ్. వరాహ అవతారం తర్వాత నరసింహావతారం ఎక్కడుంది? మహానంది ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్. నరసింహావతారం తర్వాత 5వ అవతారం వామనావతారం దేవాలయం ఎక్కడుందో తెలుసా? పరుచూరు మండలంలో ప్రకాశం జిల్లాలో చెరుకూరు గ్రామంలో త్రివిక్రమ వామన స్వామివారి దేవాలయం ప్రకాశం జిల్లాలో ఉంది. వామన స్వామి అవతారం దేవాలయం ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్. వామనావతారం తర్వాత పరశురామావతారం దేవాలయము. పరశురాముడు మహేంద్ర పర్వతం మీద ఉంటాడు. మహేంద్ర పర్వతం శ్రీకాకుళం ఒరిస్సా సరిహద్దులో ఉంది. శ్రీకాకుళం జిల్లాలో ఉండే మహేంద్ర తనయ పర్వతం మీదే పరశురాముడు ఉంటాడు. కాబట్టి పరశురామావతారం ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్. రాముడు ఉత్తరప్రదేశ్, బలరాముడు ఉత్తరప్రదేశ్, కృష్ణుడు ఉత్తరప్రదేశ్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి తిరుమలలో ఉన్నాడా లేడా? తిరుమల ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్. అవునా కాదా? 7 అవతారాలు ఏ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయో ఆ ఆంధ్రప్రదేశ్ ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఇది దేవభూమిగా ప్రకటించాలా వద్దా? అయోధ్య కార్యాలయం వచ్చిందా లేదా? కాశీ కార్యాలయం వచ్చిందా లేదా? చార్ధామ్ కార్యాలయం వచ్చిందా లేదా? తిరుమల నుంచి శ్రీకాకుళం దాకా ఈ 7 క్షేత్రాలను ఇక్కడ పోతూ మనకు కూడా 7 అవతారాల కారిడార్ వస్తే ప్రపంచం మొత్తం ఇక్కడికే వస్తుంది. ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక పుణ్యభూమి, ఆంధ్రప్రదేశ్ అవతారాల పుణ్యభూమి, ఆంధ్రప్రదేశ్ దేవతల దేవభూమి.